సుమన్ టీవీ. నేను మునిరాజు శర్మ, రొంపిచెర్ల. మామిడి చెట్లను పెంచి పోషిస్తే నికరమైనటువంటి లాభాలు ఇస్తాయని రైతుల నమ్మకం. రైతులు విపరీతంగా మామిడి మొక్కలు నాటేశారు. 3-4 సంవత్సరాలుగా సరైన గిట్టుబాటు ధర లేక రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ మామిడి తోటల వల్ల విపరీతమైనటువంటి నష్టాలు వస్తున్నాయి గాని ఇదంతా భరించినటువంటి ఓ రైతు 5 ఎకరాల మామిడి తోటను కొట్టేసి బాధపడుతూ ఉన్నాడు. ఆ రైతు ఎవరు? రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారిపల్లి గ్రామం కొమ్మరపల్లిలో ఉండేటువంటి నాగరాజ అనేటువంటి రైతు 5 ఎకరాల్లో ఉండేటువంటి 750 చెట్లను చేసిన వైనం ఇది. మాది చిత్తూరు డిస్టిక్ సార్. రొంపిచెర్ల మండలం బొమ్మగారిపల్లి గ్రామం కొమ్మరపల్లి మాది వచ్చి ఇక్కడ ఒక 5 ఎకరాల మామిడి తోపు ఉంది సార్. దాని గురించి చెప్దామని చెప్తాను సార్. నేను ఒక టైంలో మాకు మామిడి చెట్టు అనేది లేదు సార్. మామిడికాయ తినాలంటే వేరే వాళ్ళు చెట్లను చూసి మళ్ళా మనం ఏదో ఇస్తే తినేది, లేకుంటే కొనకొచ్చుకొని తెలిసింది. మామిడికాయ అంటే ఒక టైంలో మాకు మామిడికాయ అనేది లేదు సార్. అట్లాంటిది మాకు కొందరైతే ఈ మామిడి చెట్లు నాటుకునే వాళ్ళంతా సంవత్సరానికి పోతాడు, మంచి కాపు వస్తే మంచి రేట్లు అమ్ముకొని లక్షణంగా తిరుగుతూ ఉండేది సార్. వాళ్ళు చూస్తే ఈ మామిడి చెట్లు నాటితే మనకి ఎంత ఆదాయం ఉంటుందేమో, వాళ్ళంతా అంత బాగుంటారు, మనం ఎంత కష్టపడుతున్నాం అనే ఉద్దేశంతో సార్ నేను ఏదైనా చేయాలనుకునేసి చాలా కష్టాలు పడినాను సార్. కష్టాలు పడి ఇప్పుడు నేల కూడా ఇదంతా కూడా కొంచెం కొన్నాము, ఏదో చేసి సంపాదించాము సార్. సంపాదించి మనం కూడా మామిడి చెట్లు నాటేస్తే భవిష్యత్తులో మన బిడ్డలు అంతా కూర్చొని బాగా తింటారు కదా, హ్యాపీగా వాళ్ళ జీవితం కూడా బాగా గడుస్తుంది కదా ఈ మామిడి చెట్ల ఉద్దేశంతో చాలా అగసాట్లు పడి ఇంతంతో 24 hours అగసాట్లు పడి ఏదేదో చేసి మేము ఈ చెట్లు మామిడి చెట్లు అనేది నాటినాం సార్. పూర్తిగా మామిడికాయ లేదు అంత మడి చేసి పెట్టినాం సార్. అప్పుడు జ్యూస్ ఫ్యాక్టరీలు మేము చెట్లు నాటకముందు అప్పుడు 70 దాకా ఉన్నాయి సార్. ఇప్పుడు ఆ సంఖ్య వచ్చి 30 దాకా పడిపోయినాయి. ఇంచుమించు 14 దాకా తగ్గిపోయినాయి సార్. అప్పుడు ఈ బేర్నిష కానీ ఈ రకరకాలు నాటితే అక్కడ ఇక్కడ అమ్మేది, అది కడగా రాదు. ఇదైతే ఫ్యాక్టరీకి తోలేయచ్చు. మనం ఒకే తడ ఫ్యాక్టరీ తోలితే ఎట్లా తిరిగి ఫ్యాక్టరీలు డిమాండ్ ఉంటుంది కదా, ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, మనకి ఎట్లా తిరిగి సేల్ అయిపోతుంది ఉద్దేశంతో మనం బెంగళూరు చెట్టు నాటినాం సార్. అది నాటినాము, బాగానే ఉంది సార్. ఇప్పుడు 3 సంవత్సరాలు కాబట్టి సంవత్సరం నాకు 9 లక్షలు 10 లక్షలు పెట్టుబడి అవుతుంది సార్. చెట్టుకు మన పెండ్లు బంతి మనం ఎట్లా పెడతా అదే విధంగా ప్రతి ఒక్క చెట్టుకు 4 తట్ల 5 తట్ల ఎరువు, కాంప్లెక్స్ ఎరువులు, సూక్ష్మ పోషకాలు, న్యూట్రియన్స్ అన్ని చెట్టుకి ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి చెట్టుకు వేసి, చెట్టుకు 4 పక్కల గాడి తోలి చెట్టుకు వేసి ప్రతి సంవత్సరం చేస్తాం సార్. లాస్ట్ ఇయర్ పూర్తిగా లేదు సార్. 20 లోడ్లు నేను గవర్నమెంట్ 20 లోడ్లు 4 రూపాయలు ఇస్తానని చెప్పి తోలితే 11 లోడ్లకు 4 రూపాయలు గవర్నమెంట్ డబ్బు పడింది, మళ్ళీ 9 లోడ్లు పడలేదు సార్. అది కూడా ఎంతతో ట్రై చేస్తే అది రాలేదు సార్. మళ్ళీ అందుకని కడుపు గాలి మన వల్ల ఇంకా కాదు, దీంట్లో ఏం మనకు 10 రూపాయలు రాదు అనే ఉద్దేశంతో ఇంక వేరే చేతి చేసుకున్న ఉద్దేశంతో నేను ఈ చెట్లు కొట్టాల్సి వచ్చింది సార్. ఇంకా ఇప్పుడు 5 ఎకరాలు కొట్టినాను సార్. ఇంకా 10 ఎకరాలు కొట్టాలి సార్. ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు పెట్టుకుని కడమంతా కొట్టేస్తాను సార్. చెట్లు పెట్టేసి లీజుకి ఇచ్చుకున్నా కూడా టమాటోల వాళ్ళు ఇంకా 25,000 ఇస్తారు సార్ తక్కువ అంటే. 10 ఎకరాలు ఇచ్చుకున్న 2.5 లక్షలు మనం ఏ పెట్టుబడి లేకుండా ఏ ఖర్చు పెట్టిన 2.5 లక్షలు 4 నెలలు 5 నెలలకు వచ్చేస్తారు సార్. అటనే ఉద్దేశంతో కొట్టేసి చేసుకుంటూ పోనుకుంటున్నాను సార్. అందువల్ల ఈ మామిడి చెట్లు కొట్టేదానికి బాధ 15 ఏళ్ళు 16 ఏళ్ళు చెట్లు సార్. ప్రతి సంవత్సరం ఒక కొమ్మల కత్తిరింపులకు అంత చిన్న బిడ్డలు మాత్రం సాకినాం సార్. చెట్లు చిన్న బిడ్డలు మాత్రం సాకి ఇప్పుడు కొట్టాలంటే ఎంత అంటే అంత బాధ వేస్తాం సార్. ఆదాయం లేదు సార్. ఎంత కష్టపడి చేసినా ఆదాయం లేకపోయినా ఎన్ని రోజులు చేస్తారో. రైతుగా చేయాలని నిరుడే కొట్టాల్సింది, కానీ ఫైనల్గా చూద్దాం చూద్దామని ఈ తడవ అంతా పెట్టుబడులు పెట్టి అంతా 8-9 లక్షల దాకా ఖర్చు పెట్టి మందులు 4-5 తడవలు స్ప్రేలు చేసి అన్నీ చేస్తే పంట ఏమొచ్చి చెట్లు ఏం ప్రాబ్లం సార్. రైతుగా నేనైతే ఫుల్ కష్టపడి నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. చెట్లు కూడా కాస్తుండే సార్. చెట్లు కూడా అల్పం లేకుండా చెట్లు కాసినాయి. కానీ ఏం చేసేది సార్, రేట్లు లేనిది ఏం చేసేది. ఊరికి కష్టపడి అప్పులు అయిపోయింది తప్ప దాంట్లో ఆదాయం ఏది కనపడలేదు సార్.